బాబు ఇక్కడ చూడ అంత బిజీ షెడ్యూల్లో కూడా సార్ వచ్చి ఈ హాస్పిటల్ మా వీకేఆర్ ఐవీఎఫ్ సెంటర్ ఇనాగ్రేట్ చేశారు. ముఖ్యంగా ఐవీఎఫ్ ట్రీట్మెంట్ చాలా ఖర్చుతో కూడిన వైద్యము. చాలామంది సార్ చెప్పినట్టు చెన్నై, బెంగళూరు వెళ్ళి చేసుకోవాలి, అక్కడ మళ్ళీ స్టే చేయాలి, 6 months అట్లా స్టే చేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి తక్కువ ఖర్చుతో అంటే మధ్య తరగతి వాళ్ళకి కూడా ఇన్స్టాల్మెంట్ బేసిస్తో మేము ట్రీట్మెంట్ ఇస్తాము. పలన్వేల్లో మేము ఆల్రెడీ ఐవీఎఫ్ సెంటర్ ఉంది, చాలా సక్సెస్ఫుల్గా దాదాపు ఇప్పటికే 200 పై చిలుకు బేబీస్ మా దగ్గర డెలివరీ అయ్యారు. అదేవిధంగా ఇప్పుడు మేము ఇక్కడ స్థాపించి కూడా మదనపల్లిలో 1 year అయింది. 1 yearలో ఇప్పటివరకు దాదాపు 15 పేషెంట్స్ డెలివరీ అయ్యారు మా దగ్గర. దాంట్లో వాళ్ళ ఏజ్ కూడా అందరికీ 45 years, 43 years, అబవ్ 40 years వాళ్ళు అనమాట. అంటే వాళ్ళు అన్ని కళలు వదులుకున్నారు, వాళ్ళకి మేము హోప్ ఇచ్చాము. సార్ చెప్పినట్టు మా సాయశక్తులు కృషి చేసి మంచి వైద్యం అందిస్తాము. సార్ వచ్చిన దానికి మేము సంతోషపడుతున్నాం మా హాస్పిటల్ సిబ్బంది తరఫున. థ్యాంక్ యూ. నా పేరు డాక్టర్ ఖలీలుల్లా, మా వైఫ్ డాక్టర్ అంజుమునిసా. ఆమె గోల్డ్ మెడలిస్టు. ఆమె ఇక్కడ 10th ఇక్కడే మదనపల్లిలో చదివింది, అప్పుడు కూడా స్టేట్ ఫస్ట్ ర్యాంకర్ ఆమె. సర్వీసెస్ అంతా మేము చాలా అంటే మా బెస్ట్ ఇచ్చి మేము రిక్వెస్ట్ చేస్తాం. థ్యాంక్ యూ. అంటే మీ హాస్పిటల్కి ఇక్కడ హాస్పిటల్కి ఏం చెప్తారా బయట? అంటే ఇప్పుడు సార్ అన్నట్లు చెన్నై, బెంగళూరు ఇప్పుడు ఏమంటే చెన్నై, బెంగళూరులో కొద్ది కాస్ట్ అనమాట. అంటే పేషెంట్ అక్కడ ఉండాలి 6 months, 8 months అట్లా ఉండాల్సి వస్తుంది. అది ఆ బర్డెన్ తగ్గుతుంది వాళ్ళకి. ఇంకోటి ఏమంటే కాస్ట్ కూడా, అంటే మీరు కంపేర్ టు చెన్నై, బెంగళూరుకి ఇది చాలా చీప్ అనమాట. అంటే ఈ చీప్ తర్వాత దీన్ని కూడా మేము ఇన్స్టాల్మెంట్ బేసిస్ ఇస్తాం వాళ్ళకి. ఇన్స్టాల్మెంట్ ఇస్తాము, వాళ్ళు కొద్ది డబ్బులు కట్టుకొని 3-4 months, 5 months, 6 monthsలో ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. అది. థ్యాంక్ యూ. మదనపల్లి పట్టణంలో వీకేఆర్ ఐవీఎఫ్ హాస్పిటల్ మన డాక్టర్ గారు వాళ్ళ మిస్సెస్ ఇద్దరు కూడా స్థాపించారు. ఆల్రెడీ వీళ్ళ సర్వీసెస్ వచ్చి పలంనేరులో ఉన్నాయి. మదనపల్లి పేషెంట్స్ చాలామంది పలంనేరు వెళ్తున్నారు. సో ఇది ఆలోచన చేసిన తర్వాత వీళ్ళు ఇక్కడ ఒక హాస్పిటల్ మదనపల్లి ప్రజలకు సేవ చేయాలా. ఈరోజు మా ఫ్రెండ్ జిడి నెల్లూరు ఎమ్మెల్యే కూడా చెన్నైలో ఒక హాస్పిటల్ పెట్టారు. కాకపోతే అక్కడ సర్వీసెస్ చెన్నై ఇక్కడ. ఇప్పుడు మదనపల్లి పరిసర ప్రాంత ప్రజలకందరికీ మన డాక్టర్ గారు మంచి సేవలు అందిస్తారు. ఎవరైతే ఐవీఎఫ్ బేబీస్కి ప్లాన్ చేస్తారో వాళ్ళకి ఏదైతే వాళ్ళ అవసరం ఉందో వాళ్ళందరికీ నిజంగా చెప్పాలంటే ది బెస్ట్ సర్వీస్ ఓరియంటెడ్ హాస్పిటల్ ఇది. అందరూ తమ సేవలు వినియోగించుకోవాలని అదేవిధంగా డాక్టర్ గారికి నేను అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతున్నాను. చాలా బాగా వెల్ ఎక్విప్డ్, ఏది జీఈ కంపెనీ, అమెరికన్ కంపెనీ స్టాండర్డ్స్ మెషినరీ అంతా పెట్టారు. రియల్లీ ఇట్స్ వెరీ కాస్ట్లీ అండ్ చాలా ధన్యవాదాలు. మదనపల్లికి జిల్లా స్థాయిలో కలిగిన హంగులు అన్ని విధాలుగా ఇక్కడ అమర్చారు. నేను రియల్లీ ఐ కంగ్రాచులేట్ దెమ్, ఇద్దరికి భార్యాభర్తలకి. అదేవిధంగా హాస్పిటల్ ఇంత బాగా నిర్మించిన దానికి ప్రత్యేక ధన్యవాదాలు.